వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు? వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహగతులన్నీ పరిశీలన చేస్తే ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం కానీ శనిబలం కానీ చక్కగా ఉండటం చేత తలచిన పనులన్నీ పూర్తవుతాయి. ఏ పని ఆరంభం చేసినా నిరాఘాటంగా పూర్తి చేస్తారు. సంవత్సర అంతంలో గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం కావాలి అనుకున్నటువంటి దంపతులకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొంత ఈ సంవత్సరం బాగుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము, నిరుద్యోగులైనటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం వృషభ రాశి వారికి అధికంగా ఉంది. ఇంట్లో వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం. అయినప్పటికీ డబ్బులు ఎక్కువగా ఖర్చు. నేను 12 రాశుల వారికి ఇదే సూచన చెప్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం డబ్బులు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోండి. అనవసరంగా భూముల మీద, బంగారం మీద, వెండి మీద పెట్టుబడి పెట్టక మీ పరుసుల్లోనే జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉంటారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సైబర్ మోసాలు బాగా జరిగే ఆస్కారం ఉంది కాబట్టి వృషభ రాశి వారు అప్పుడప్పుడైనా తమ బ్యాంకు ఆపులను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ ఈ సంవత్సరం విశేష యోగమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరము పెద్దగా ఆలోచించాల్సిన పని లేకుండా వారికి సుఖంగా, క్షేమంగా, ఆనందంగా, చక్కగా ముందుకు వెళ్తుంది. వృషభ రాశి వారు ప్రతి గురువారం దత్తాత్రేయ దర్శనం చేసుకోవడము, ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడంతో పాటుగా ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని రండి. ఇక మీకు తిరుగులేదు, బాగుంటుంది.